జిల్లా కేంద్రంలోని విద్యుత్ డివిజన్ కార్యాలయంలో విద్యుత్ ఫోరం పరిష్కార వేదిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలోని పలు గ్రామాల నుండి రైతులు, వినియోగదారులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. రాష్ట్ర విద్యుత్ సౌధ చైర్పర్సన్ నాగేశ్వరరావు కన్స్యూమర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నెల రోజుల్లోనే సమస్యకు పరిష్కారం ఉంటుందని తెలిపారు. విద్యుత్ స్తంభాలు, కొత్త విద్యుత్ లైన్లు, స్ట్రీట్ లైట్స్, బోట్ మోటార్కు సంబంధించిన విషయాలు ఆయన దృష్టికి వచ్చాయి. మొత్తం 105 దరఖాస్తులు వచ్చాయి. వీటిని కూలంకుషంగా పరిశీలించి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. 45 రోజుల్లోనే సమస్యకు పరిష్కారం ఉంటుందని అన్నారు. విద్యుత్ వినియోగదారులు ఈ గ్రీవెల్స్లోనే కాకుండా వారి సమస్యలను లిఖితపూర్వకంగా అర్థమయ్యే భాషలో రాసి పోస్టు ద్వారా అందించే అవకాశం కూడా ఉందని తెలిపారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ డిస్కం పరిధిలో ఉన్న 11 జిల్లాలలో పర్యటించి ఇలాంటి గ్రీవెన్స్ నిర్వహించి వినియోగదారుల సమస్యల్ని పరిష్కరిస్తామని తెలిపారు. ఈ వేదికలో ఎలాంటి సమస్యలైనా మా దృష్టికి తీసుకురావచ్చని వినియోగదారులకు సూచించారు. కావున ఈ అవకాశాన్ని విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యుత్ వినియోగ సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడం జరిగింది. ఈరోజు చాలా మంది ప్రజలు విద్యుత్ వినియోగదారులందరూ వచ్చి వారి యొక్క గ్రీవెన్సెస్ మాకు సమర్పించుకున్నారు. వారి ప్రతి గ్రీవెన్స్ కూడా కూలంకషంగా మేము పరిశీలించి ఆ సమస్య 45 దినాల్లో పరిష్కారం చేయడం జరుగుతుంది. ఈ సీజీ డ్రాప్ అనేది ప్రతి జిల్లాలో మా పరిధిలో 11 జిల్లాలు ఉన్నాయండి, 11 సర్కిల్స్. ప్రతి నెలలో కూడాను ఇలా పర్యటించి వినియోగదారుల సమస్యల అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి వినియోగదారుల యొక్క గ్రీవెన్స్ని తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క గ్రీవెన్స్ కూడా 45 దినాల్లో పరిష్కారం జరుగుతుంది. అయితే వినియోగదారులు వినియోగించుకోవాల్సింది ఏమంటే, మాకు ఇలా సదస్సులోనే ఇవ్వటమే కాదు, వారు స్వయంగా కానీ మా ఆఫీస్కి వచ్చుకోవచ్చు, బై పోస్ట్లో పంపవచ్చు, లేదంటే మెయిల్ ద్వారా కూడా పంపవచ్చు. ఆన్లైన్లో గ్రీవెన్సెస్ కూడా ఉంది. వారు పోర్టల్లో పోయి వాళ్ళ యొక్క గ్రీవెన్సెస్ ఫైల్ చేసినట్లయితే మేము అవి కూడా రిజిస్టర్ చేసి సకాలంలో పరిష్కారం చేయడం జరుగుతుంది. విద్యుత్ ఫోరం అనేది ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ వారు ఆదేశాల మేరకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అలాగే 2003 ఎలక్ట్రిసిటీ యాక్ట్ ఆధారంగా, టారిఫ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఇవన్నీ పరిశీలించి వారి యొక్క గ్రీవెన్సెస్ని బిల్లు రివిజన్ అయితే బిల్లు రివిజన్ చేయడం జరుగుతుంది. మేకర్ సమస్యలు ఉంటే మేకర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరుగుతుంది. ఎక్కడైనా లో వోల్టేజ్ సమస్యలు ఉంటే లో వోల్టేజ్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఏంటంటే వినియోగదారులు క్లుప్తంగా వారి యొక్క సమస్యను మాత్రం తెలుగులోనే కానీ ఇంగ్లీష్లో కానీ అర్థమయ్యే భాషలోనే నీట్గా రాసి పంపించవలసి ఉంటుంది. సో ఈ అవకాశాన్ని విద్యుత్ వినియోగదారులు గమనించి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. థ్యాంక్ యూ. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.